జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయినా బైపోల్లో తిరిగి ఆయనకే బీజేపీ అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. దీపక్ రెడ్డి గెలుపు బాధ్యతలను కేంద్ర మంత్రి లోకల్ ఎంపీ కిషన్ రెడ్డి భుజాన వేసుకున్నారు. బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని సర్వేలు చెబుతున్నా బీజేపీ మరోసారి సెంటిమెంట్పై నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో 2 ఉప ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా జూబ్లీహిల్స్లోనూ గెలుస్తామని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాషాయ పార్టీ నవంబర్ నెల సెంటిమెంట్పై ఆశలు పెట్టుకుందట. గతంలో నవంబర్ నెలలో జరిగిన 2 ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయ దుందుబి మోగించింది. అదే నెలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుండటంతో ఒక వర్గానికి చెందిన పార్టీ శ్రేణులు జోష్లో ఉన్నారట. గతంలో ఉప ఎన్నికల్లో గెలుపు తీరాలకు చేరినట్లే ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి తీరుతామని బీజేపీలోని ఒక వర్గం శ్రేణులు ధీమాతో ఉన్నాయట. దుబ్బాక ఉప ఎన్నిక 2020 నవంబర్లో జరిగింది. ఉత్కంఠ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ నేత రఘునందన్ రావు 1079 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు కూడా 2021 నవంబర్లోనే వెలువడ్డాయి. బీఆర్ఎస్కు తన ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలుగా అప్పట్లో ఆ పోరును అభివర్ణించిన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గులాబీ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై 24,068 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అదే తరహాలో ఈసారి కూడా విజయ తీరాలకు చేరుతామని శ్రేణులు భావిస్తున్నాయట. నవంబర్లో జరిగిన 2 బైపోల్స్లో విజయ్ బావుట ఎగరవేసినట్లే ఈసారి కూడా విజయ తీరాలకు చేరి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమాతో పార్టీ ఉందట. జూబ్లీహిల్స్లో 7 డివిజన్లు ఉన్నాయి. నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు కీలకమని అందరూ భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం మైనారిటీ ఓట్ బ్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు అని వాదిస్తోంది. ఈ ఎన్నికల్లో ఇవేవీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మిగతా ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయన్న ధీమాతో కాషాయ పార్టీ నేతలు ఉన్నారట. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనను చూశారని, వారి మోసాలు చూసి ప్రజలంతా బీజేపీ వైపుకు ఆకర్షితులవుతున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ ఒక్క అంశమే తమ గెలుపును డిసైడ్ చేస్తుందన్న ధీమాతో ఉన్నారట కాషాయం నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తాము కింగ్ మేకర్ కాదని, కింగ్గా నిలుస్తామన్న ధీమాతో ఉన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్లమెంట్ సెగ్మెంట్లో ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతోన్న బైపోల్లో విజయం సాధించడం ద్వారా తనపై వస్తోన్న విమర్శలకు చెక్ చెప్పాలన్న భావనలో కిషన్ రెడ్డి ఉన్నారట. అదలా ఉంటే ప్రచారంలో ఇతర పార్టీల కంటే బీజేపీ కాస్త వెనకబడింది అన్న టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో కేంద్ర నాయకత్వం కూడా బైపోల్పై ఫోకస్ చేయడంతో పాటు పలు సూచనలు చేస్తోందట. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ విస్తృతంగా పనిచేస్తోందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇంటింటికి వెళ్లి గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసిన ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయబోరని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమవ్వడం తమకు ప్లస్ అవుతుందని కమలదళం భావిస్తోందట. జూబ్లీహిల్స్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 43.28% మాత్రమే పోలింగ్ జరిగింది. ఈసారి గెలుపు కూడా పోలింగ్ శాతంపైనే ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవంబర్ సెంటిమెంట్ కాషాయ పార్టీకి కలిసొస్తుందా లేదా అనేది తేలాలి అంటే ఈ నెల 14 వరకు ఆగాల్సిందే.